హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎంతోమంది హోమ్ టూర్స్ చేసాం సక్సెస్ఫుల్గా. అండ్ 50 years జర్నీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని మనం హోమ్ టూర్స్ చేసుకుంటూ వచ్చాం, చెన్నై నుంచి ఇక్కడి వరకు కూడా. సో కైకల సత్యనారాయణ మొదలు, రావు గోపాలరావు మొదలు, అండ్ గొల్లపూడి గారు, రాజశ్రీ, జయమాలిని, జ్యోతిలక్ష్మి, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ అండ్ గిరిబాబు గారు, వీళ్ళంతా కూడా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ వచ్చాం. సో ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నాను అంటే, సో ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్పారు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్సే కాదండి, అప్పుడున్న టెక్నీషియన్స్ కూడా కొంతమందిని చూపించండి, ఆ రోజుల్లో వర్క్ ఎంత బాగా ఉండేదో ఒకసారి వాళ్ళ నోట్తో వినాలని ఉంది అని చెప్పారు. సో ప్రజెంట్ నేను ఈ ఇల్లు చూస్తే మీకు అనిపిస్తుంటుంది నేను ఏదో ఒక పెద్ద స్టార్ హీరో ఇంటి దగ్గర ఉన్నాను అనుకుంటున్నారా, లేకపోతే ఏదో స్టార్ హీరోయిన్ ఇంటి దగ్గర ఉన్నాను అనుకుంటుంటారు. కాదండి. సో ఈ ఇల్లు వచ్చేసరికి స్టార్ మేకప్ మ్యాన్ రాంబాబు గారిది అనమాట. సో రాంబాబు గారు అంటే మోహన్ లాల్, మమ్ముట్టి, నాగార్జున, బాలకృష్ణ అండ్ అమితాబ్ బచ్చన్. ప్రెజెంట్ జబర్దస్త్ కి ఆయనే మేకప్ చీఫ్. ఇలా ప్రతి ఒక్కరికి మేకప్ వేసిన ఒక స్టార్ మేకప్ మ్యాన్ అని చెప్పొచ్చు. అండ్ బాలకృష్ణ గారికి చాలా పర్సనల్ మేకప్ మ్యాన్ అయిన రాంబాబు గారు. ఒకసారి లోపలికి వెళ్దాం. అసలుకి ఒక ఇంద్రభవనం కనపడుతుంది నాకు రాంబాబు గారి ఇంట్లో. నేను ఆల్మోస్ట్ అందరు హీరోస్ ఇంటర్వ్యూస్ చేశాను, హోమ్ టూర్స్ చేశాను. నాకు అంతకన్నా పెద్ద థ్రిల్లింగ్ అనమాట. ఒక మేకప్ మ్యాన్ ఇల్లు అనేది ఇంత అందంగా ఉంటుందా, ఇంత బాగా కడతారా. అండ్ ఇంట్లోనే లిఫ్ట్, జిమ్ము, ఇది ఆఫీస్ రూమ్ అంట. ఒకసారి ఆయన్ని లోపల ఉన్నారని చూద్దాం. రాంబాబు గారు, ఎస్ ప్లీజ్ కమ్ టు ద ఇన్సైడ్, ప్లీజ్ కమ్ ఇన్సైడ్. రాంబాబు గారు ఉన్నారా? ఎస్. సో ముందుగానే ఇక్కడ ఒక కోమ్ కూడా ఉందన్నమాట. సో చూద్దాం అసలు మేకప్ మ్యాన్ రాంబాబు గారు. ఎస్, రాంబాబు గారు, సూపర్. సో ఈయన మేకప్ మ్యాన్ రాంబాబు గారు. సో ఆల్మోస్ట్ అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, మమ్ముట్టి, నాగార్జున, బాలయ్య బాబు గారికి ఎక్కువ. మహానుభావుడు కథానాయకుడు కూడా మీరే. మహానాయకుడు కథానాయకుడు మీరే ఒక చేశారు. శ్రీరామ్ రాజ్యం కూడా. మీ ఇంటర్వ్యూకి ముందు మీ ఇల్లు చూడాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది నాకు. మా వ్యూయర్స్ కూడా చూపించాలి. అండ్ ప్రజెంట్ జబర్దస్త్ కూడా మీరే చీఫ్ కదా. అబ్బాయిల్ని అంత అందంగా చూపిస్తున్నారు, అమ్మాయిలుగా వినోద్ని, శాంతి స్వరూప్ని, దానికి కూడా మీరే. సరే, ముందు ఇవన్నీ లోపలికి వెళ్ళే ముందు లోపలే ఉందో చూడాలి. రావాలి మీరు. ఇది నేను కావాలని సపరేట్గా మనకి సపరేట్ ఉండాలి. రెంట్లు లేక మా బాబాయ్ మొత్తం. ఓకే, ఇదంతా వాడే డిజైన్ మొత్తం ఇంట్లో మీరే ఉంటారు. మొత్తం 4 ఫ్లోర్లు ఉంది. జిమ్, హోమ్ థియేటర్ ఉంది. ఇంట్లోనే జిమ్, యోగా కూడా ఇంట్లోనే చేస్తారు. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా పెడతాం. మా అబ్బాయి మొత్తం ఇదంతా. ఇది హోమ్ థియేటర్ రూమ్. ఇది వచ్చి 4th ఫ్లోరా? 3rd ఫ్లోర్. ఇది 3rd ఫ్లోర్. ఈవినింగ్ కూర్చుంటాం ఇక్కడ మేము. ఓకే, ఇక్కడ ఈవినింగ్ కూర్చుంటాం. పెగ్గేస్తారా రాంబాబు గారు? పెగ్గు నేను అలవాట్లేదా? నాకు టాయిలెట్, సపరేట్ టాయిలెట్, గ్లాస్ రూమ్. ఓ, ఇది క్లాస్ రూమ్, లైబ్రరీ రూమ్. ఇప్పుడు పైనుంచి దొంగలు పడితే ఏం చేస్తారు? పడరు. అలా పడితే చక్కెర ఉంటుంది, మనకి పడే అవకాశం లేదు. ఒక 5 కోట్ల అయిందా ఇల్లు కట్టడానికి? ఇది కాదు, ఆ సైట్తో 6 మొత్తం. 6 సైట్ కూడా ఉంది కదా. సైట్ 3 లక్షలు. 6 కోట్లతో ఇల్లు కట్టిన ఏకైక మేకప్ మ్యాన్ సౌత్ లో నాకు తెలిసి మీరే. ఈవినింగ్ పూట కూర్చుంటాడ. ఈవినింగ్ పూట కూర్చుంటాం. ఈవినింగ్ పూట సూపర్. అదో టాయిలెట్, సపరేట్ టాయిలెట్. ఓకే, సపరేట్ టాయిలెట్ వరకు ఉన్నది. ఇక్కడ జిమ్లో ఉండేవాళ్ళు, ఇక్కడ షూటింగ్ కూర్చున్న మాట ఉండేవాళ్ళు, ఇక్కడ బారు. ఓకే, బారు. సెకండ్ ఫ్లోర్ లో ఇల్లు చూపిద్దాం. పైకి వెళ్దాం. ఓకే, పైన 2 bedrooms పెట్టారా? ఒక కిచెన్, 1 పెద్ద బెడ్రూమ్ ఒకటి. ఇది గ్లాస్ ఓపెన్. లైబ్రరీ రూమ్. అసలు ఐపో సొసైటీలో సపరేట్ ఇదే, అంత కమర్షియల్ ఒకటేను, అపార్ట్మెంట్స్ ఎక్కువ అన్నీ. దీనిలో అసలు ఎవరు రాకూడదు. రెంట్
2 పర్పస్ మనకి ఎవరు రాకూడదని మా బాబు ప్లానింగ్. వాడు ఏంటా లేదమ్మా 2 ఫ్లోర్లు మనం ఉండి 3 ఫ్లోర్లు అద్దెకిస్తున్నాం అలాగే ఇలా బిల్డింగ్ ఉండి ఇలా తీస్తున్నాం అంటే నో అసలు 2 పర్పస్ ఎవరు రాకూడదు. ఓకే. ఈ టాయిలెట్ ఇది ఇక్కడ దీనికి నాకు ఇది రెంట్కి ఇచ్చేస్తారా? నేను దీంట్లో ఉన్నా. చాలామంది అడిగారు దీనికి 25,000 ఇస్తున్నారు. దీంట్లో ఒకటే రూమా? సింగిల్ ఇది? సింగిల్ బెడ్రూమ్. ఓ ఇది ఇది దీని లోపల 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక బెడ్రూమ్ పెద్దది, ఒక కిచెన్. ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు హైదరాబాద్ అమితాబ్ వచ్చినా మీరు వర్క్ చేసిన వాళ్ళు రాంబాబు గారు మీ ఇంట్లో ఉండాలి అంటే ఈ ఇంట్లో ఉండొచ్చు అనమాట ఈ రూమ్ లో. ఇదిగోండి ఓకే. ఇప్పుడు మనకి ఇది పెళ్ళి ఎప్పుడు మీ అత్తగారు ఇచ్చింది మంచమా? ఫస్ట్ చెన్నైలో ఫస్ట్ బిగినింగ్. ఓకే. నేను అస్టెంట్ ఉన్నప్పుడు బిగినింగ్ కొంత చెన్నైలో బిగినింగ్ నాకు 500 రూపీస్ శాలరీ. 500 శాలరీకి ఉండి 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు ఇప్పుడు. ఇది మనకి మంచం ఉన్నాం ఫస్ట్ అలా సెంటిమెంట్గా ఇక్కడ వేసాం. ఈ పొరిపూడి అప్పుడే కవర్ వేసేదానికి పెట్టాం. సూపర్. ఎన్ని టేస్ట్ అవునా కబుర్లు ఇక్కడ సపరేట్ ఒకవేళ ఏదన్నా వంట చేసుకోవాలని చేసుకోవచ్చు. సూపర్ సూపర్ సూపర్. ఈ కటన్స్ రిమోట్ కడుతుంది మనకి, రిమోట్ కంట్రోల్ ఇది. ఓకే. పగలంతా ఓపెన్ చేసినా నైట్ క్లోజ్ చేస్తాం. ఓకే. దీనిలో ఓపెన్ ఉంటుంది అలాగే వెళ్తూరు కావాలి వెళ్తూరు వస్తాను. అవునవునవును. ఇది ఇంకా ప్లేసెస్ లో ఇంకా వెళ్ళి తీయకుండా ఒకేసారి రిమోట్ కంట్రోల్. ఒకేసారి కవర్ చేయాలంటే డార్క్ కావాలి డార్క్, డేలో లైట్ కావాలి లైట్ వస్తుంది. దానిలో లైట్లు దీనిలో లైట్లు 7 లైట్లు వస్తాయి దీంట్లో. వావ్ సూపర్ సూపర్. అలా ఇది 7 లైట్స్ వస్తాయి మొత్తం. 7 లైట్స్. ఇది సెకండ్ ఫ్లోర్ కదా? సెకండ్ ఫ్లోర్. ఓకే. ఇది డబ్బులు దాచే రూమా? ఈ రూమ్ చిల్డ్రన్స్ రూమ్. ఓకే. ఈ రూమ్ చిల్డ్రన్స్. ఓకే. ఇదండి చిల్డ్రన్స్ రూమ్. నా లైఫ్లో మేకప్ మ్యాన్ ఒక కట్ట కూడా కట్టుకున్నాను అంతే. నా లైఫ్లో కష్టపడ్డాం, ఎన్నెన్నో షూటింగ్లు చూసి ఇలాంటి మనం కట్టకూడదా, కడితే ఏంటి కట్టపోతే ఏంటి మొత్తం క్లోజ్ చేసి ఇంటికి పెట్టేసాను. సంపాదించి మొత్తం బిల్ బ్యాలెన్స్. సూపర్. బిల్ బ్యాలెన్స్ సూపర్. ఇలాంటి ఇల్లు మెయింటైన్ చేయాలంటే మళ్ళీ చాలా మెయింటైన్ చేయాలంటే 25,000 వాచ్మ్యాన్కి, డ్రైవర్కి 20,000, కరెంటు 50,000, 55,000 నెలకు మన తిన్న పైన పెట్టాలి. 55,000. సూపర్. అది అంత ఇదితో అంత ఇంట్రెస్ట్ కట్టుకున్నాం. అది అంటారు కొంతమంది డబ్బులు కట్టరు. నిజంగా అది కూడా డబ్బులున్నా కట్టరు కడతాను ప్యాన్. అందుకేంటంటే నా ఇల్లు ఓపెనింగ్ బాలకృష్ణ గారిని ఎవరిని పిలవాలి? కరోనా టైం. ఓకే. కరోనా టైంలో ఎవరిని పిలుస్తాం? పెళ్ళికే పిలవాలి ఆయన ఎవరిని, ఎందుకంటే కరోనా టైం రావాలి. ఇది పూజ గది ముందు ఏదైనా పూజ పైన చూశాను. కొంత కింద కంటే పైన బెటర్ అని పూజను పైన పెట్టుకున్నాను. సూపర్. ఇక్కడ కూర్చొని టీవీ చూస్తారు. ఎవరిని లోపల ఉంటారు అనుకోండి, ఎవరన్నా ఉంటే మనం లోపల నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళకుండా కూర్చుంటే నీళ్ళంటే ఎవరు వచ్చారు మాట్లాడాలనుకున్నాం, వెయిట్ చేస్తారు, టీవీ చూస్తుంటారు. సూపర్. ఇది నా బెడ్రూమ్. ఇది మీ బెడ్రూమా? నాది. ఇది రాంబాబు గారి బెడ్రూమ్, పర్సనల్ బెడ్రూమ్. నా బెడ్రూమ్ నా బెడ్రూమ్. ఇదండి ఇంకా వాళ్ళ అది నా ఇంట్రెస్ట్తో అన్ని మా అబ్బాయి డిజైన్ అంతా మా బాబాయ్. ఇది రాంబాబు గారి బెడ్రూమ్ అనమాట. నా బెడ్రూమ్ ఇది సపరేట్. నాది బెడ్రూమ్ కింద అంతా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది నైట్ మేకప్ మ్యాన్ అయ్యండి ఒక హీరోని మించి ఇల్లు కట్టినప్పుడు హీరోయిన్ వాళ్ళకి నా రేంజ్కి ఇది అలా నా రేంజ్కి ఇది గొప్ప, మా గొప్ప ఇది. హీరోలు చాలా ఉన్నాయి, హీరోలకి ఆర్టిస్టులు చాలా ఉంది. నా రేంజ్కి ఇది చాలా గొప్ప అని అనుకుంటాను, ఆశిస్తాను అంతే. చిన్న వయసు ఏం లేకుండా తెనాలి మరి తెలుసుగా మీకు, మీ ఊరు మా ఊరు ఒకరే. కృష్ణగారు హీరో కృష్ణగారు ద్వారా మా నాన్న మా ఫాదర్ అలా ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారా అక్కడ దోశ అని ఆయన ద్వారా నేను వచ్చాను. అక్కడికి వచ్చి ఆ కంపెనీలో పనిచేసి ఆ కంపెనీ తర్వాత గ్రేట్ అచీవ్మెంట్. కేఎస్ఆర్ దాస్ గారు, కేఎస్ రామారావు చీఫ్ చేసింది కేఎస్ రామారావు ఫస్ట్.
చాలించిన మాకు. ఇది కడతానికే మనం 1 ఇయర్ పట్టింది నాకు. ఇల్లు డబ్బులుండే కరోనా టైంలో వెళ్ళిపోయేవాళ్ళు. 2019 రద్దు చేశాను ఫిబ్రవరి. మొన్న ఫిబ్రవరి ఈ సంవత్సరం అయిపోయింది.